బిగ్ బాస్ హౌస్‌లో లవ్ ట్రాక్‌తో లక్షల మంది హృదయాలు గెలిచిన జోడీ, ఈ రోజు స్టేజ్ పైకి వచ్చేసరికి ఎందుకు కంటతడి పెట్టుకుంది 'రీతి చౌదరి' అండ్ 'డీమన్ పవన్'. శేఖర్ మాస్టర్ అసలు ఆ కోపమేంటి షోలో? అసలు వీళ్ళ డాన్సే అంటారా? అంత కెమిస్ట్రీ ఏంటి మరీను? శేఖర్ మాస్టర్ ఒక్క ప్రశ్నతో 'డీమన్ పవన్' ఎందుకు షాక్ అయ్యాడు? ఇది కేవలం డాన్స్ ఫెయిల్యూరా? లేక పెద్ద స్ట్రాటజీ మిస్టేకా? ఆ షోలో ఏం జరిగిందో ఈ వీడియోలో క్లియర్‌గా చూద్దాం. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లవ్, ఎమోషన్, డ్రామా అన్నీ కలిసిన ఒక జోడీ 'రీతు చౌదరి', 'డీమన్ పవన్'. వీళ్ళ లవ్ ట్రాక్ అప్పట్లో ఎంత ట్రెండ్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఫ్యాన్ పేజీలు, రీల్స్, ఎడిట్స్ అన్నీ వీళ్ళ పేర్లతో నిండిపోయాయి. అలాంటి జోడీని చూసిన స్టార్మా ఈ క్రేజ్ని మళ్ళీ ఉపయోగించాలి అని నిర్ణయించింది. అందుకే బీబీ జోడీ సీజన్ 2లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటేనే ఒక షాక్, కానీ ఇది బాంబ్ ఎంట్రీ. స్టేజ్ మీద అడుగుపెట్టిన క్షణం నుంచే సోషల్ మీడియా బజ్ అందరి అంచనా ఒకటే, ఈ సీజన్ గేమ్ చేంజర్ వీళ్ళే అని. కానీ గత వారం బ్లాక్ బస్టర్ థీమ్ 'రీతు అండ్ డీమన్' ఇచ్చిన తొలి పర్ఫార్మెన్స్ చూసి జడ్జిలు షాక్ అయ్యారు. శేఖర్ మాస్టర్ అన్నారు, వాటే కెమిస్ట్రీ అని. స్టేజ్ మీద మీరు ఏం చేస్తారో చూడాలని ఉంది. అయితే డ్యాన్స్ కన్నా ఎక్కువగా ఎక్స్ప్రెషన్స్, బాండింగ్స్, రొమాన్స్ వర్క్ అయ్యాయి వీళ్ళవి. అప్పుడే అందరూ అనుకున్నారు బీబీ జోడీ సీజన్ 2 విన్నర్స్ మెటీరియల్స్ అని. కానీ కట్ చేస్తే ఇండియా డ్యాన్స్ ఫామ్, క్లాసికల్ టచ్, డిసిప్లిన్, సింక్. రీతు, డీమన్ ఎంచుకున్నది సెమీ క్లాసికల్ డ్యాన్స్. అయితే స్టేజ్ మీద అడుగుపెట్టిన కొద్ది సెకండ్లకి ఏదో తేడా. స్టెప్స్ సింక్ కావడం లేదు, కోఆర్డినేషన్ మిస్, ఎక్స్ప్రెషన్స్లో క్లారిటీ లేదు. రీతు తన స్టైల్లో, డీమన్ తన స్టైల్లో జోడీగా కాకుండా ఇద్దరు వ్యక్తుల్లా కనిపించారు. పర్ఫార్మెన్స్ అయిపోయిన వెంటనే శేఖర్ మాస్టర్ సీరియస్, కోపంతో ఆ డ్యాన్స్ ఏంటి? దీంతో మీరు ఏం ఫామ్ చేస్తున్నారో మీకే క్లారిటీ లేదు. డీమన్, మీరు చాలా కన్ఫ్యూజ్గా ఉన్నారు అని అన్నాడు. ఈ మాటలు డైరెక్ట్గా గుండెలో తగిలాయి. డీమన్ పూర్తిగా బ్యాక్ ఫుట్, మాటలు రాలేదు, మొత్తం సైలెంట్ అయిపోయాడు. అప్పుడే జరిగింది అసలు షాక్. స్టేజ్ పైనే రీతు చౌదరి కన్నీళ్లు. స్టేజ్ మొత్తం, ఆ షో మొత్తం సైలెంట్ అయిపోయేది. అప్పుడు అన్నది రీతు, నాకు డ్యాన్స్ రాదు మాస్టర్, ఇది నా ఫస్ట్ టైం, నాకు చాలా భయం. స్టేజ్ మొత్తం సైలెంట్. జడ్జిలు కాసేపు షాక్ అయిపోయారు. రియాలిటీ షోలో ఇలాంటి రా ఎమోషన్ ఎవరు ఊహించలేదు. తర్వాత జడ్జెస్ స్కోరింగ్ చూస్తే 9 2 మార్క్స్, సత్య 3 మార్కులు ఇచ్చారు. సత్య అంటుంది, మేము కూడా నేర్చుకు వచ్చాం, మీరు కూడా కంబ్యాక్ ఇవ్వాలి. కానీ అప్పటికే డ్యామేజ్ అయిపోయింది. పాయింట్స్ టేబుల్స్ రీతు అండ్ డీమన్ జోడి వెనుకబడి ఉంది. ఇక్కడ ఒక విషయం క్లియర్, కేవలం కెమిస్ట్రీ సరిపోదు. రియాలిటీ డ్యాన్స్ షోలో ప్రాక్టీస్, టెక్నిక్, సింక్ తప్పనిసరి. బిగ్ బాస్లో పనిచేసిన ఎమోషన్ ఇక్కడ సరిపోలేదు. ఇప్పుడు అసలు ప్రశ్న ఇదే, ఈ ఎదురు దెబ్బ నుంచి రీతు అండ్ డీమన్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారా, లేక వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఇక్కడితో ఆగిపోతారు? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి.